తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి కలిగిన త్రియేక దేవునికి నేను వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ప్రత్యేకంగా ఈ లైవ్ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి దేవుని పరిశుద్ధ సంఘం అంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు నేను శుభాకాంక్షలు మరియు ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములను నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఆ సర్వశక్తి కలిగిన త్రియేక దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తుంటున్నాను. మరి యొక్క దినం, ఈ పరిశుద్ధ ఆదివారం దేవుణ్ణి ఆరాధించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ దేవునికే మహిమ కలుగును గాక. దయచేసి మనం అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాము. ప్రార్థన చేయుదము. కృపాసత్య సంపూర్ణుడా, మా మంచి గొప్ప కాపరి యేసయ్యా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మరి యొక్క పరిశుద్ధ దినం మీ పాద సన్నిధికి చేరి మీ నామాన్ని గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినాం. తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి నా తండ్రి. మీ స్వరం వినిపించండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మా పరలోకపు దేవ, ప్రపంచమంతా కూడా ప్రభుత్వాన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నవి తండ్రి. ఇదిగో నాయన, మేమైతే ప్రభా మీ యందు ఆనందించుచు మీ నామాన్ని గణపరిచి స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగులాగున మనమందరం కలిసి కీర్తనల పుస్తకంలో నుండి 6వ కీర్తన, భీకరుండో మా యెహోవా పీఠమెదుటను గూడరే, ఈ కీర్తన పాడుచు దేవుని నామాన్ని మహిమపరచెదము. భీకరుండో మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొని యాడరే. భీకరుండో మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెనో, ఈర్ష్యతో డౌ ప్రభునే మెచ్చుగా మదీనెంతుమో. భీకరుండో మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెనో. దారునిందానొక్కడే మా దైవమని పూజింతము. భీకరుండో మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, పుట్టగీతం జయదానై నటి దేవుని శక్తిని బాచుగాలో కాస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండో మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, మేటి సాంగి తాంబులోపై మింటనారవ మొందనో, జాటరే వేలనోలాన్ సన్నుతుల్ ప్రభు వందనో. భీకరుండో మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, మిక్కిలిగా శాంబులాతో నీతికి నిబా పొందనో. దిక్కులేని గోరెలాట్లు దిగువ చేర్పన్
మందనో భీకరుండవు మాయోవా పీఠమెదుటన్ గూడరే. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మన ఆరాధన క్రమ పుస్తకంలో నుండి 17వ పుటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమాన్ని మనం అందరం కూడా అనుసరించుదాము. 17వ పుటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమం. దేవుణ్ణి ఆరాధించదము. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరుచును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునట్లు యుగ యుగములకు కలుగునుగాక. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములను వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిరిగి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందు, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములన్నిటినీ క్షమించి ఇదిగో సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం అలాగనే నిలబడి ఉండగా మౌనముగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయ మనస్సుతో ఒప్పుకుందాము. అందరము కలిసి పశ్చాత్తాప ప్రార్థనను చేయుదము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనల ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపపడి వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామములకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకున్నటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. లేఖన భాగమును చదువుకుందాము. పాత నిబంధన గ్రంథం నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం మట్టుకు లేఖన భాగమును చదువుకుందాము. ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణుడా, సజీవం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దయగల తండ్రి, మేము వాక్యము చదువుతుంటుండగా మా దయగల తండ్రి, ఇదిగో నాయన మా మనోనేత్రాలు తెరువమని, ఇదిగో నాయన తండ్రి, మీ వాక్యమును మేము గ్రహించి ప్రభు తండ్రి, ఈ శ్రేష్టమైన వాక్యమును ప్రభు మా హృదయమనే పలక మీద రాసుకున్నట్లు మా దయగల తండ్రి, మేము వాక్యానుసారంగా జీవించడానికి మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పదమూడవ వచన ప్రారంభం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయులకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలను.
మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేళ్ల పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మేము ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచి తిని, ఐగుప్తు బాధల నుండి పాలుతెన్నులు ప్రవహించిన దేశంలో కనుక కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హిబీయులు, యోబుసీయులున్న దేశములకు మిమ్మల్ని రప్పించదనని సెలవిచ్చినని వారితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఓ దేవా నీకు వందనములు. యోహాను సువార్త 20వ అధ్యాయం 24 నుండి 29 వచనాలు గల లేఖన భాగమును చదువుకుందాము. 24వ వచనం ప్రారంభం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయెను. గనక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానమును కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. త్రియేక దేవుడు ఈ శ్రేష్టమైన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. నీ వాక్యము నా పాదంబులకు దీపము నా త్రోవకు వెలుగై యునాటియా దీపము. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. ఒక కీర్తన పాడి దేవాది దేవుణ్ణి మనమందరం కూడా మహిమపరచుదాం. ఆయన శ్రేష్టమైనటువంటి నామాన్ని మనమందరం కూడా కీర్తించుదాం. ఆరు 694వ కీర్తన. స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఈ కీర్తన పాడుచు ప్రభు నామాన్ని మహింపరుద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని పేరులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. తాడంధకారములో కన్నీటిలో ఎదలో, తాడంధకారములో కన్నీటిలో ఎదలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని పేరును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. శ్రీ యేసుదేవనామ సంకీర్తనం. దేవాదిదేవా మన యేసు స్వామికే జై. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మా మంచి గొప్ప కాపరి యేసయ్యా, మీ పరిశుద్ధమైన పాదములకు మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత సమయం ప్రభువా మీ నామాన్ని మేము స్తుతించినాం, ఘనపరిచినాం నా తండ్రి. ఈ సమయంలో మేము వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి నేను మొదటిగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి అంతేకాకుండా ఈ లైవ్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పరిశుద్ధ సంఘం అంతటికి కూడా నేను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తుంటున్నాను. మరి పునరుద్ధాన పండుగ అనంతరం ఈస్టర్ పండుగ మట్టుకు దేవుని కృపచేత, ఆయన దయచేత మనమందరము మరి లైవ్ ప్రోగ్రాం ద్వారా మరి మీరందరూ కూడా ఏకీభవించి మనమందరము కలిసి
దేవుని నామాన్ని మనం ఘనపరిచినాం, మహిమపరిచినాం. మరి హోలీ వీక్ అంతా కూడా, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మీరందరూ కూడా మందిరానికి రాకపోయినా మరి పరిస్థితులను బట్టి మీరు మీ గృహాలలో మీరు ఈ లైవ్ ప్రోగ్రాంను వీక్షిస్తూ ప్రార్థనలో మీరందరూ ఉన్నందుకు మరి నిజంగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. మరి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి యొక్క పరిశుద్ధ దినం, ఈ పరిశుద్ధ ఆదివారం మనమందరము కలిసి లైవ్ ప్రోగ్రాం ద్వారా మరి యొక్క పర్యాయం దేవుణ్ణి ఘనపరిచే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. నిజంగా దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రపంచం భయంకరంగా ఉంది. సమాజంలో మరి నిజంగా భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రము మరి ఈ నిజామాబాద్ బోధన పట్టణాలలో మనం చూస్తూ ఉంటే భయానకమైన పరిస్థితులు టీవీలో చూస్తూ ఉన్నాం. ప్రతి దినము మనకు భయంగా ఉంటుంది. మరి నిజంగా ఏం జరగబోతా ఉంది అనేటటువంటి పరిస్థితులన్నీ కూడా నెలకొని ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసులైనటువంటి నీవు నేను, ప్రభువును నమ్మినటువంటి నీవు నేను, ప్రభువు యందు విశ్వాసం వచ్చినటువంటి మనము ఇదిగో భయపడవలసినటువంటి అవసరత లేదు. పునరుద్ధానుడైనటువంటి ప్రభువు మొట్టమొదటిగా తన శిష్యులకు కనబడి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో భయపడకము, ఇదిగో ప్రభువు యొక్క సమాధానము మీకు కలుగును గాక. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం మనతో కూడా ఉంది గనక మనము భయపడవలసినటువంటి పని లేదు, మనము దిగులు చెందవలసినటువంటి పని లేదు. మనము ఇదిగో ఈ లోకములో ఈ పరిస్థితులన్నిటి రీత్యా నీవు నేను ఇదిగో దిగులు చెందక, భయపడక ప్రభు వైపు చూసే బిడ్డలంగా ఉండాలా. ఈరోజు దేవుని పరిశుద్ధ సంగమా, దేవుని బిడ్డలారా, దయచేసి దేవుడు మనకిచ్చినటువంటి ఈ కాలం, ఈ సమయం, ఈ లాక్డౌన్ పరిస్థితులలో మనము మన గృహాలలో ఉండి ప్రార్థన చేద్దాం. ప్రపంచం కొరకు ప్రార్థన చేద్దాం, రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం, మన భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం, మన బోధన పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం. ఇదిగో కరోనా ఎఫెక్ట్ అయినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఇది ఒకరి నుండి ఒకరికి సంక్రమించకుండా దేవుడు ఈ వైరస్ని నశింపచేయాలని, లయపరచాలని మనమందరం కలిసికట్టుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి మీరు వీలున్న వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఇదిగో ఆరోగ్యం బాగున్నటువంటి వారు దయచేసి ఉపవాసం ఉండి, మీరు దేవుని చిత్తమైతే ఇదిగో ఆయన నడిపింపు మీకుంటే మీరు వారంకి 1-2 సార్లు మీరు బలమైనటువంటి ఉపవాస ప్రార్థనలో ఈ పరిస్థితుల గుండా మీరు దయచేసి మీరు ప్రార్థించండి. అంతేకాదు దేవుని బిడ్డలారా, మనమందరము అన్ని సమయాలలో దయచేసి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా కలిసి ఈ కరోనా వైరస్ని క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము దేవుడు మనకి ఇచ్చిన మంచి విశ్వాసము, ఈ నిరీక్షణను బట్టి ప్రార్థన చేసి ఇదిగో విజయాన్ని సాధిస్తాం. సువార్త లోకానికి ప్రకటించుదాం. ప్రభు నామాన్ని మనమందరం కూడా ఘనపరచుదాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి అంశం ఏంటిదంటే, క్రీస్తే ప్రభువు మరియు దేవుడని అంగీకరించుట, అఫర్మేషన్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ లార్డ్ అండ్ గాడ్. ఈ అంశాన్ని మనము ఈ దినం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్రీస్తే ప్రభు మరియు దేవుడని అంగీకరించుట. మరి దేవుని బిడ్డలారా, ఆయన ప్రభువు అయి ఉన్నాడు. ఆయననే ఇదిగో క్రీస్తు, ఆయననే ప్రభువు, ఆయననే నిజమైనటువంటి దేవుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దీనిని మనము విశ్వసించి ఆయననే ప్రభు అని, ఆయననే దేవుడని, ఆయననే క్రీస్తని, అనగా ఆయననే మెస్సియా అని మనమందరం కూడా ఇదిగో ప్రభువునందు విశ్వసించి ఈరోజు మనమందరం కూడా రక్షింపబడి మనమందరం కూడా బాప్తిస్మం తీసుకొని మారు మనస్సు పొందుకొని
ప్రభువును వెంబడిస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పరిశుద్ధ సంగమా, ఈ సత్యాన్ని మనము నమ్మడమే కాక లోకానికి కూడా మనం ప్రకటించాలి. అనేకులు ఈ లోకంలో చూస్తే అనేకులు వారి వారి దేవుళ్ళను కావచ్చు, వారి వారి విశ్వాసాలను వారు వెంబడిస్తూ వారే దేవుడని, ప్రభువని, లేదా రాబోయే కాలంలో ఆయననే మరి ఒక మెస్సయానో లేదా ఇంకేదో అనో ఆలోచనలలో సమాజంలో ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని పరిశుద్ధ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము వింటున్నటువంటి నీవు నేను, ప్రభువు నమ్మినటువంటి నీవు నేను, ఇదిగో దేవుని వాక్యంను ధ్యానిస్తున్నటువంటి నీవు నేను, మనము నమ్మినటువంటి ఈ విశ్వాసాన్ని, మనము నమ్మినటువంటి మన ప్రభువును ఈ లోకానికి ప్రకటించేటటువంటి బిడ్డలంగా ఉండాలి. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో చూస్తే నిర్గమకాండము 3వ అధ్యాయములో మరి దేవుని బిడ్డలారా 13 నుండి మనము 18, 17 వచనాలు మనం చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో చూస్తే దేవుడు మరి ఈ నిర్గమకాండంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. చాలా వేదనలలో, చాలా శ్రమలలో, చాలా బాధలలో కృంగిపోయినటువంటి హృదయాల చేత ఇజ్రాయేలీలు ఉన్నారు. వారు ప్రతిదినం మొరపెడతా ఉన్నారు, ప్రభువా మాకు విడుదల దయచేయి, ప్రభువా ఇదిగో దయచేసి ఈ ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఈ కఠినమైనటువంటి పరిస్థితుల నుండి మమ్మల్ని కాపాడు ప్రభువా. ఆ భయంకరమైనటువంటి క్రూరత్వమైనటువంటి ఆ యొక్క బానిసత్వం నుంచి ఆ వారి కన్నీరు, వారి వేదన, అది ప్రభు ఆకాశాన్ని అంటి ప్రభు వారి యొక్క కన్నీరును చూస్తున్నాడు. వారి వేదన, వారి ప్రార్థనలు ప్రభు అంగీకరించినాడు. గనుక ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి, రక్షించడానికి ప్రభువు ఇదిగో ఆయన పర్వతమైనటువంటి సియోను పర్వతం మీదికి ప్రభువు దిగి వచ్చినాడు. మరి దేవుని బిడ్డలారా, ఆ పర్వతం మీద ఎవరిని కలుసుకున్నాడు అనంటే, మోషే తన మామ అయినటువంటి ఇత్రో గొర్రెలను ఆయన కాస్తూ ఉంటుండగా ఆ సియోను పర్వతం మీద ఒక అద్భుతమైనటువంటి మరి దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనాన్ని మరి చాలా పొద మండుతా ఉంది కానీ కాలిపోవట్లేదు, దానికి ఏం అవ్వట్లేదు. మరి ఆ వింతను చూడడానికి మోషే వెళ్ళినప్పుడు వారిద్దరి మధ్యలో మరి ప్రభువు మరి మోషేతో మాట్లాడినట్లు మనం చూస్తాం. అయితే ప్రభువు అక్కడ సూచక క్రియలు చేసి తన నామాన్ని మోషేకు బయలుపరిచినాడు. ఏమని బయలుపరిచినాడనంటే, మోషేను ఇదిగో నాయకునిగా ఎన్నుకొని ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను వారి నుంచి, ఆ బానిసత్వంలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి మరి శ్రేష్టమైనటువంటి కానాను దేశానికి ప్రజలను నడిపించడానికి నాయకునిగా మోషేను ఎన్నుకున్నాడు దేవుడు. అయితే మోషే సూచక క్రియలను చూసి ఆయననే ప్రభు అని, దేవుడని విశ్వసించి నమ్మి ఇప్పుడు ప్రజలను విడిపించడానికి బయలుదేరుతా ఉన్నాడు అక్కడి నుంచి. అయితే మోషే ఏమంటున్నాడంటే, 13వ వచనములో, మోషే చిత్తగించుము, నేను ఇజ్రాయేలుకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. మోషే ఒక డౌట్ వెల్లబుచ్చుతున్నట్లు మనం చూస్తున్నాం, ఒక సందేహం. దేవా, నువ్వు నన్ను పంపిస్తా ఉన్నావు మరి ఇజ్రాయేల్ యొద్దకు, కానీ ఇజ్రాయేలీలకు నేనేమని చెప్పాలి? ఏ దేవుడు మా యొద్దకు పంపించినాడు అని మరి వారు అడిగినప్పుడు నేనేమని సమాధానం ఇవ్వాలి అని ఈ ప్రశ్న ప్రభువును మోషే అడిగినప్పుడు, అందుకు దేవుడు ఏమన్నాడంటే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండు, నన్ను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలనని. అవును దేవుని బిడ్డలారా, ప్రభు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, నేను ఉన్నవాడను
నేను అనువాడనై ఉన్నాను అనగా దీనిని హెబ్రూ భాషలో యెహోవా, యాహ్వే అని దీనికి నిజమైనటువంటి ట్రాన్స్లేషన్ హిబ్రూ బైబిల్లో ఉండింది. అనగా యాహ్వే, యెహోవా అనగా ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు అనేటటువంటి అర్థాన్ని ఇస్తా ఉంది. ఈ నామము మరి మోషేకు ప్రభువు తెలియజేసిన అనంతరం మోషే ఆయన బయలుదేరుతున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మరియు 13వ వచనం 15వ వచనంలో, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైనటువంటి యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది జ్ఞాపకార్థ నామము అని ఇక్కడ ప్రభువు మోషేకు సెలవిస్తా ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, మొదటిగా ఆయన తన దైవత్వాన్ని తెలియజేసే విధంగా ఆ నామాన్ని బయలుపరిచినాడు. దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, యాహ్వే యెహోవా దేవుడను నేనే అనగా మీ పితరులు సేవించినటువంటి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అవును దేవుని బిడ్డలారా, ఇది నిరంతరము తరతరములు నా జ్ఞాపకార్థ నామముగా ఉండును. ఈ నామాన్ని ఎవరైనా అక్కడ ఇశ్రాయేలీయులు నిన్ను అడిగిన ఎడల నీవు ఈ నామాన్ని తెలియజేయాలి ఇది అని మరి మోషేకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, మరి ప్రభువు అక్కడ ఆ ఐగుప్తు దేశంలో చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఉండినవి. అనగా బహుదేవత ఆరాధన ఉన్నవి. అనేక మంది దేవతలున్నారు, చాలా మంది పేర్లున్నాయి. అయితే ఇశ్రాయేలీల దేవుడు ప్రత్యేకమైనటువంటి దేవుడు. వీరు నమ్ముతున్నటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు. వీరు నమ్మినటువంటి దేవుడు ఆయన సృష్టికర్తయే ఉన్నాడు. కనుక దేవుడు ఆయన యొక్క దైవత్వాన్ని వారికి బయలుపరచడానికి వారికి తన ఆ తరతరములు కలిగినటువంటి నామాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పరిశుద్ధ సంగమా, దేవుని బిడ్డలారా, మరి దేవుడు తన నామాన్ని తెలియజేసి ప్రజలకు ఆయన సర్వశక్తుడని తెలియజేసి ఆయన ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, కార్యాలు అక్కడ ఐగుప్తు దేశంలో చేసి తన ప్రజలను తన దక్షిణ హస్తము చేత ఆయన ఎర్ర సముద్రమును దాటించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రభు వారిని నడిపించినాడు. హల్లెలూయా! ఎంత ధన్యకరం దేవుని బిడ్డలారా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పరిశుద్ధ సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువు ఇశ్రాయేలీల మొర విన్నాడు. దాదాపు 430 సంవత్సరములు వారు బానిసలుగా ఉన్నారు. వారి అవిధేయత, వారి పాపము, వారు దేవుణ్ణి వారు తృణీకరించినారు. వారు అన్య దేవుళ్ళను, దేవతలను వారు పూజింప మొదలుపెట్టినారు. వారి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టి వారు బానిసత్వంలోనికి వారు వెళ్ళినారు. అయితే దేవుడు తిరిగి వారి ఎడల ఆయన కృపను చూపిస్తా ఉన్నాడు. వారి కన్నీరును దేవుడు చూస్తున్నాడు. వారి ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మోషేను నాయకత్వంలో వారిని అక్కడి నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రభు వారిని తలిచినాడు. అనగా ఎన్నో అద్భుత కార్యములు తన ప్రజల కొరకు దేవుడు చేసినాడు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఆ రోజు ఇశ్రాయేలీల పక్షమున వ్యాజ్యమాడిన దేవుడు, ఇశ్రాయేలీలను విడిపించడానికి ఎన్నో అద్భుత కార్యములు చేసిన దేవుడు, వారిని తన దక్షిణాస్తము చేత విడిపించినటువంటి దేవుడు, ఎర్ర సముద్రమును దాటించినటువంటి దేవుడు నిన్ను కూడా ఈరోజు కన్నీటితో ఉన్నటువంటి నిన్ను, ఈరోజు ప్రార్థన చేస్తున్నటువంటి నిన్ను, ఈరోజు మొరపెడుతున్నటువంటి నిన్ను, ఈరోజు శ్రమలలో, వేదనలలో, కష్టాలలో ఉన్నటువంటి నిన్ను ఆ దేవుడు ఈ ప్రపంచంలో భయానకమైనటువంటి పరిస్థితులలో, ఈ కరోనా వైరస్ కోవిడ్-19 ద్వారా నుంచి, ఇలాంటి పరిస్థితుల గుండా నుంచి దేవుడు నిన్ను కాపాడుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. ఆ రోజు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు కూడా ఆయన యుగ యుగములు ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన ఉండువాడు అనువాడునై, అనగా తరతరములకు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు గనక ఆయన ఈ రోజు కూడా
అవే అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ కొరకు నా కొరకు చేయగలడు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పరిశుద్ధ సంగమా, ఈ కాలము చాలా భయంకరంగా ఉంది. ఈ దినములలో దేవుని బిడ్డలారా, మన క్రైస్తవులమైనటువంటి మనము ప్రార్థనలో మనం ఉండాలి. ప్రార్థనతో మనం ముందుకు సాగాలి. ప్రార్థనతోనే మనం జీవించాలి. దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని, వాక్యమును, దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ మనం ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని వృధా చేయకు. ప్రభువు కొరకు ఆయన నామాన్ని ఘనపరచు, దేవుణ్ణి స్తుతించు, మహిమపరచు, వాక్యమును చదువు, ప్రార్థన చేయి. సమయం ఉన్నప్పుడల్లా మోకరించి ప్రార్థించు. దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబము కాపాడబడుతుంది. ప్రపంచం కొరకు, దేశము కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థించు. ఈరోజు అనేకుల కొరకు ప్రార్థన చేసే భాగ్యము దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. దేని విషయమై దిగులు చెందకు, దేని విషయమై భయపడకు, దేని గురించి ఇదిగో బాధపడకు. కానీ ఇదిగో ఇజ్రాయేలీని ప్రార్థించినప్పుడు ప్రభువు ఆయన ఆశ్చర్య కార్యాలు చేసినాడు. అదే దేవుడు ఆయన నిన్న నేడు యుగ యుగములు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నటువంటి దేవుడు గనక ఆయన ఈరోజు కూడా నీ కొరకు కార్యములు చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. అటువంటి విశ్వాసంలో మనం అందరం కూడా ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో చూస్తే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయములో మరి ఇక్కడ తోమాను గురించినటువంటి విషయాలు మనం చదువుకుంటున్నాం. అవును దేవుని బిడ్డలారా, తోమా ఇక్కడ ప్రభువు మరి పునరుద్ధానుడై ఆయన మరణమును జయించి, యేసు ప్రభు ఒక్కడు మాత్రమే, ఆయన మాత్రమే మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఈ లోకంలో ఎవరు లేవలేదు. దేవుని బిడ్డలారా, అనేకులు మరణం నుంచి తిరిగి లేస్తానని అనేకులు ఆశపడ్డారు, కానీ ఎవరు కూడా లేవలేదు. ఒకవేళ వారు నమ్మినటువంటి వారు మరణం నుంచి లేస్తారని వారిని సమాధి పెట్టెలలో చాలా దినముల మట్టుకు వారిని ఉంచినారు. అయ్యో ఒకవేళ లేస్తాడనేటటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు, కానీ ఎవరూ లేవలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను నమ్మిన ఏకైక ప్రభు మాత్రమే ఆయన మృత్యుంజయుడై మరణమును జయించి ఆ ప్రభు ఒక్కడు మాత్రమే ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. ఎంత ఆశ్చర్య కార్యం, ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. క్రైస్తవ బిడ్డలమైనటువంటి నీవు నేను ఈరోజు అతిశయించవలసినటువంటి దినం, మనం ఆనందించవలసినటువంటి దినం. మన దేవుడు మృతుడు కాదు, మన దేవుడు సజీవుడు. ఆయన యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సువార్త మీద సంఘం కట్టబడ్డది. ఈ పునరుద్ధాన దినం, ఈ పరిశుద్ధ దినం, ఈ ఆదివారం, ఈ రోజు దేవుని నీవు నేను ఆరాధిస్తున్నామంటే కారణం దేవుడు మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విశ్వాసంలో, ఈ బలమైనటువంటి నమ్మకంలో, ఈ నిరీక్షణలో మనమందరం కూడా ముందుకు సాగాలి. ఈ పునరుద్ధాన శక్తిని లోకానికి చాటాలి, అనేకులను చాటాలి, అనేకులను మనము రక్షణలోనికి మనం నడిపించాలి. అయితే దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ఇక్కడ మొట్టమొదటిగా శిష్యులను మేడగదిలో కలిసినాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మొట్టమొదటిగా కలిసినప్పుడు అక్కడ ఆ శిష్యులతో పాటు తోమా లేడు. అయితే దేవుని బిడ్డలారా, ప్రభువు వారికి దర్శనం ఇచ్చి ఆయన వెళ్ళిపోయినాడు. తగ్గిన శిష్యులందరూ కూడా, ఆ శిష్యులలో తోమా లేడు. తోమా లేకపోవటం వలన శిష్యులు తెలియజేస్తా ఉన్నారు తోమాకు, ఇదిగో మేము ప్రభువుని చూసినాం, ఆయన మా మధ్యలోకి వచ్చినాడు, ఆయన గాయములు మేము చూసినాము, ఆయనను మేము కన్నులారా చూసినాం అన్నప్పుడు తోమా అంటున్నటువంటి మాట, ఆయన 25వ వచనంలో, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆయన మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. అవును దేవుని బిడ్డలారా, నిజంగా ఇక్కడ శిష్యులు ప్రభువు చేసిన అనేక కార్యములు వారు కన్నులారా చూస్తున్నారు. మరి ప్రభువు వారికి వాక్యాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను యెరూషలేములో హింసింపబడబోతున్నాను, నేను శాస్త్రులు పరిసయ్యులు అధికారులు నన్ను హింసించబోతున్నారు, నేను మరణమై తిరిగి 3 దినములలో నేను లేస్తానని ప్రభువు సెలవిచ్చినాడు. కానీ శిష్యులు విశ్వసించలేదు. అయితే ప్రభువు ఎంత చెప్పినా వారు నమ్మలేనటువంటి స్థితి. కానీ ప్రభువు వారిని ఎన్నడూ విడిచిపెట్టలే. తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యులకు ఆయన మృత్యుంజయుడై, ఆయన పునరుద్ధానుడై తిరిగి శిష్యులను దర్శించి మరి యొక్క పర్యాయము
వారిని బలపరిచినాడు. అవును దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత ప్రేమమయుడు. ఆయన నిన్నెన్నడు విడువడు, నిన్నెన్నడు ఎడబాయుడు. ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు దేవుని బిడ్డలారా. తన శిష్యులను వదిలిపెట్టలే, నమ్మలేదని వారిని విడిచిపెట్టలే, కానీ తాను వారు విశ్వసించేంత మట్టుకు ప్రభు వారిని వెంబడించి వారిని బలపరిచి వారి మీద పరిశుద్ధాత్మ శక్తిని ఊది ఇదిగో వారిని లోకంలోనికి పంపించినాడు ప్రభు. అవును దేవుని బిడ్డలారా, ఇక్కడ తోమా లేడు, కానీ తోమా అన్నటువంటి మాట, ఆయన మేకుల గుర్తులో నా వ్రేలు మరి పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచుతారని ఆ మాట అన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మరి ఒక్క మారు మేడగదిలో ఈ శిష్యులందరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మరి ఒక్క మారు ఆ గది తలుపును మూసి ఉండగానే ఆయన అదే శరీర రూపకంగా వారి మధ్యలో నిలిచి నీకు సమాధానమును కలుగునుగా కానీ ప్రభు వారికి తెలియజేసి, నిజంగా ఎంత ఆశ్చర్యమో. ఇక్కడ చూడండి 26వ వచనములో, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి నీకు సమాధానమును కలుగునుగా కానెను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుమో, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై యుండుమనెను. అవును దేవుని బిడ్డలారా, మరి ప్రభువు లేనప్పుడు తన స్నేహితులతో శిష్యులతో మరి తోమా అవిశ్వాసపు మాట పలికినాడు. కానీ దేవుని బిడ్డలారా, ప్రభువు సర్వజ్ఞుడు, ఆయనకు సమస్తమును తెలుసు దేవుని బిడ్డలారా. అయితే తోమా అన్నటువంటి మాట ప్రభువుకు ఎట్లా తెలిసిందో మనం ఆలోచన చేయాలా. నిజంగా ఆయన దేవుడు గనక ప్రభువుకు సమస్తము, నిన్ను నన్ను ఎరుగును గనక నీవేం మాట్లాడుతున్నావో ప్రభువు ఈరోజు గుర్తెరగలుగుతాడు. నీ క్రియలు ఆయన చూస్తా ఉన్నాడు, నీ మాటలు ప్రభు వింటా ఉన్నాడు, నీ నడవడిక, నీ జీవితాన్ని ప్రభు చూస్తా ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, మన జీవితాలను మార్చుకోవాలి, మన అవిశ్వాసము బ్రతుకును మార్చుకోవాలి, మన బ్రతుకును ప్రభువు వాక్యములో మనము సరిచేసుకునేటటువంటి కాలం ఈరోజు. దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో చూస్తే తోమా అవిశ్వాసము మాట పలికినప్పుడు ప్రభువు లేడు, కానీ ఇదిగో తోమా వైపు చూచి ప్రభు అంటున్న మాట, అవిశ్వాసివి కాక ఇదిగో విశ్వాసిగా ఉండుమని ఈ మాట మరి ఒక మారు తోమాకు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అవిశ్వాసులుగా జీవిస్తా ఉన్నారు. ప్రభు వాక్యం వింటూ ఇదిగో పాటలు పాడుతూ మందిరానికి వెళుతూ చాలా సందర్భాల్లో అవిశ్వాసులు తోమా లాంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. జాగ్రత్త సుమ. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలను మార్చుకుందాం, అవిశ్వాసపు జీవితాన్ని తీసివేద్దాం, విశ్వాసులుగా ఉందాం. ప్రభు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఇదిగో మీరు ప్రార్థన చేస్తే ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడునంటే ఆ కొండ ఎత్తబడి సముద్రంలో పడునని ప్రభు సెలవిచ్చినాడు. నిజంగా దేవుని బిడ్డలారా, మనం విశ్వాసం ఉంచాలి. ఒకవేళ నువ్వు ప్రభువును నమ్మకపోతే ఇదిగో దేవుని బిడ్డలారా, నీ జీవితం అంతా కూడా నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా అదంతా కూడా వ్యర్థమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నువ్వు నమ్ముతేనే ప్రభువుకి ఇష్టం. నువ్వు నమ్మాలి. నీ అవిశ్వాస జీవితాన్ని తొలగించాలా. ఆయనే ప్రభు అని, ఆయననే దేవుడని, ఆయననే మెస్సయ్య అని, ఆయననే రాజుల రాజని నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చి నీ జీవితాన్ని సమర్పించుకొని ప్రభువును వెంబడించు, ప్రభువును ఆరాధించు, ప్రభు యందు విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసాన్ని, ఆ సువార్తను లోకానికి ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు తన అవిశ్వాసపు జీవితాన్ని గుర్తెరిగి వెంటనే 28వ వచనంలో అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని వారితో చెప్పాను. ఇప్పుడు తోమా నమ్ముతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ అవిశ్వాసపు మాట ప్రభువుకి ఎట్లా తెలిసిందని అప్పుడు వెంటనే నా దేవా నా ప్రభువా అనేటటువంటి మాట అనగా తాను సంపూర్ణంగా ఇదిగో ప్రభువును అంగీకరించినట్లు మనం ఈ సందర్భంలో మనం చూస్తా ఉన్నాం. ఆయన సంపూర్ణంగా ఇదిగో ఈయననే దేవుడని ఆయన మనస్ఫూర్తికంగా ఒప్పుకొని ఆ పలికినటువంటి మాట నా ప్రభువా నా దేవా. నిజంగా అనగా తన దేవుడు ఈయనే యజమాని అని తన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకొని ఆయన పలికినటువంటి మాట. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా
మనము తోమా వలె ఇక్కడ తోమా నమ్మినాడు, శిష్యులు నమ్మినారు. పునరుద్ధానుడైనటువంటి ప్రభువును వారు బలంగా విశ్వసించినారు. ప్రభు శిలువ వేసినప్పుడు పారిపోయినారేమో, కానీ ప్రభువు లేచినప్పుడు మృత్యుంజయుడై వారి మధ్యలో నిలిచినప్పుడు వారు సంపూర్ణంగా విధేయులై సంపూర్ణంగా నమ్మి వారు దేవునిగా అంగీకరించి ప్రభువుగా అంగీకరించి వారు లోకానికి సువార్తను ప్రకటించినారు. ఈరోజు దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఆయన పునరుద్ధానుడైనాడు. ఆయన వాక్యం మనకు తెలుసు. ప్రభు మనోనేత్రాలు, ఇదిగో మన మనోనేత్రాలు తెరవబడి ఆయన మృత్యుంజయుడైనాడని నువ్వు విశ్వసించి నీవు నేను ఇదిగో ప్రభు విశ్వాసంలో నిలకడగా మనం ముందుకు సాగుతూ లోకానికి సువార్త ప్రకటించాలి, లోకానికి వాక్యాన్ని ప్రకటించాలి, అనేకులకి సువార్తను ప్రకటించాలి. ఈరోజు దేవుని బిడ్డ, దేవుని పరిశుద్ధ సంగమా, వాక్యం వింటున్నటువంటి నీవు నేను ప్రభు మనకిచ్చినటువంటి ఈ తరుణాన్ని, ఈ భాగ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభు అంటున్న మాట, యేసు 29వ వచనంలో, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని వారితో చెప్పాను. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, చూసి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు ఆ ధన్యతను ప్రభువు నీకు నాకు ఇచ్చినాడు. మనం ప్రభువును కన్నులారా శారీరకంగా భౌతికంగా మనం చూడలేదు శిష్యుల వలె, కానీ ఆయన లేఖన భాగం సత్యమని ఈ వాక్యము ఇదిగో ప్రభు ద్వారా మన మనోనేత్రాలు తెరవబడి మనం విశ్వసించి ప్రభు మృత్యుంజయుడని ఆ యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళి ప్రభు సువార్తను ఈరోజు ఆయన సాక్షి బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం. పౌలు జీవితంలో చూస్తే, నేను క్రీస్తుతో సిలువ వేయబడితిని, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని పౌలు సెలవిచ్చినాడు. దేవుని బిడ్డలారా, పౌలు సిలువ వేయబడలేదు, కానీ ఆయన విశ్వాసం, ఆయన మనోనేత్రాలు తెరవబడి ఆయన విశ్వాసము అంతగా ప్రభు వలె సిలువ వేయబడినంతగా ఆయన ఆ విశ్వాసంలోనికి ఎదిగినాడు గనక ఆ మాట పౌలు పలకగలిగినాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు పునరుద్ధానుడైనాడని ఆ విశ్వాసంలోనికి నీవు నేను ఎదిగి ఆ పునరుద్ధాన శక్తిని పొందుకొని మనము లోకానికి ప్రభు పునరుద్ధాన శక్తిని, ఆ సువార్తను ప్రకటించేటటువంటి బిడలంగా ఉండాలి. దేవుడు మన ద్వారా మహిమపరచబడాలి, ప్రభు మన ద్వారా ఘనపరచబడాలి, ప్రభు మన ద్వారా మహిమపరచబడాలి. దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఆ సర్వశక్తిగల త్రియేక దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి మనమందరం కూడా 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తుల విశ్వాస సూత్రాన్ని అనుసరించుదాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాత పెట్టబడి అదృశ్యలోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు ఒక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. (451వ కీర్తన పాడుతుంటుండగా దయచేసి ఎవరైనా కానుక సమర్పించదలిచిన ఎడల మీ గృహంలో మీరు విశ్వాసముతో మీ కానుకను మీ బైబిల్లో ఉంచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. 451. సర్వాచితాంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వాచితాంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారే పైను
నేరితుండాను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తము నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. చివరి ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన దీవెనతో ఆరాధన ముగించుకుందాము. చివరి ప్రార్థన చేయుదము. కృపాసత్య సంపూర్ణుడా, మా మంచి గొప్ప కాపరి యేసయ్యా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినం తండ్రి, మీ నామాన్ని ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చినావు, మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో నూరంతలుగా ఫలింప చేయండి. మా పరలోకపు తండ్రి, ప్రత్యేకంగా సిఎస్ఐ సెయింట్ పాల్స్ చర్చ్ శక్కర్ నగర్ ఈ ప్యాస్టేట్ అంతటినీ, స్థానిక సంఘాన్ని, మా కుటుంబాలను, గురువులను, సంఘాలను మీరు ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. మా పరలోకపు తండ్రి, కలువరి శిలువ రక్త ప్రోక్షణం మా మీద ప్రోక్షించండి. అగ్ని ప్రాకారం వల్లే మీ శ్రేష్టమైన దేవదూతలను మా చుట్టూ కావలిగా ఉంచండి. మీ భద్రత మాకు దయచేయండి. మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన తండ్రి, ప్రత్యేకంగా విశ్వాసంతో సమర్పించినటువంటి కానుకలను ఇదిగో నాయన మీ పరిచర్య కొరకై తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమును ప్రతిష్ఠిస్తుంటున్నాం. కానుకలను, కుటుంబాలను, వారి పిల్లలను, సంతానాన్ని, సమస్తాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచాన్ని కాపాడండి తండ్రి. ఇదిగో కరోనా వైరస్ నుంచి ఇదిగో నాయన మీ కాపుదల, మీ భద్రత ప్రపంచానికి, మా భారతదేశానికి, మా రాష్ట్రానికి దయచేయండి. మా మీదకు అధ్యక్ష మండలాన్ని మీ కృపలో భద్రపరచమని, ప్రతి కుటుంబాలను, దైవ సేవకులను మీ కృపలో భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాను. మా దయగల తండ్రి, మా బిషప్ తండ్రి గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసి సాల్మన్ రాజు తండ్రి గారిని, ఇదిగో తల్లి గారిని మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నాను. మా దయగల తండ్రి, మరి ఒక పర్యాయం మీ పరిశుద్ధ దినం మీ నామాన్ని ఘనపరిచి స్తుతించి మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు ఇదిగో మా దయగల తండ్రి, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచుమని, ముందున్నంత వారం అంతట్లో మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయమని, మీ శ్రేష్టమైన ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయమని, లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి ఆశీర్వదించి కాపాడమని, ఇదిగో నాయన తండ్రి, లైవ్ ప్రోగ్రామ్ సహకరిస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున విడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందనార నేడు మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి మా సోదరులు తెగ దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే స్వామి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, సర్వశక్తి గల త్రియేక దేవుడు మనల్ని, మన కుటుంబాలను, ఆయన పరిశుద్ధ సంఘాన్ని, సర్వ సృష్టిని ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేసి తన శ్రేష్టమైన కృపలో భద్రపరిచి కాపాడును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, ఈ మాయి మీద కృమ్మారించుమో దేవా,